హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. టెలిగ్రామ్ యాప్ బ్యాన్ అవుతుందని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే టెలిగ్రామ్ ఓనర్ అయిన పావల్ని రీసెంట్గా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఎక్కువ టెర్రరిస్ట్ గ్రూప్స్ అండ్ చైల్డ్ అబ్యూజింగ్ అండ్ మూవీ పైరసీ ఎక్కువ జరుగుతుందని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. సో అందువల్ల ఈ యాప్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు యాప్ బ్యాన్ అయితే ఆ యాప్ ఇంకా ఓపెన్ చేయలేకపోతే నా ప్రొడక్షన్ ఛానల్ మిస్ అవుతుంది. కాబట్టి మీరు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ రెండు ఫాలో అవ్వండి. దేంట్లో అవైలబుల్గా ఉంటే దాంట్లో నేను ప్రొడక్షన్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం జరిగిన మ్యాచెస్లో అన్నీ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాం. మన వర్క్ ఎలా ఉంటుందో ఓల్డ్ మెంబర్స్ తెలుసు. న్యూ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024. ఈ టోర్నమెంట్ వచ్చేసి August 13th స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 4:30 AM మార్నింగ్ మ్యాచెస్ ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈవినింగ్ మ్యాచెస్ ఉంటాయి. మార్నింగ్ మ్యాచెస్ నేను నైట్ అప్లోడ్ చేసేస్తాను. ఈవినింగ్ మ్యాచెస్ టాస్కి 30 minutes ముందు అప్లోడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో జాయిన్ అవుతే నేను అప్డేట్ ఇస్తుంటాను. మీరు దాన్ని బట్టి మీరు ప్లే చేయొచ్చు. నేను లాస్ట్ కట్ బుక్ సెట్ చెప్పినప్పుడు కంపల్సరీ మీరు లాస్ట్ కట్ బుక్ సెట్ చేసుకోండి. ఇన్ కేస్ నేను బిజీగా ఉండి లాస్ట్ కట్ బుక్ సెట్ చెప్పకపోతే మీరు కనుక కంపల్సరీ లాస్ట్ కట్ బుక్ సెట్ మాత్రం చేసుకోండి. ఇంకా దీంట్లో మొత్తం టోటల్ 34 మ్యాచెస్ ఉంటాయి ఫ్రెండ్స్. 30 మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి, 4 మ్యాచెస్ క్వాలిఫైర్ మ్యాచెస్ ఉంటాయి. సేమ్ మన ఐపీఎల్ లాగా క్వాలిఫైర్ 1 క్వాలిఫైర్ 2 ఉంటాయి. దీంట్లో టోటల్ 6 teams పార్టిసిపేట్ చేసిన 6 teamsలో ట్రింబాగో నైట్ రైడర్స్ అండ్ గోయినా అమెజాన్ వారియర్స్ ఈ 2 teams ఫేవరెట్ టీమ్స్ ఫ్రెండ్స్. వీటి మీద ప్లే చేసినప్పుడు కొంచెం ఈ టీమ్స్ని బ్యాక్ చేయండి. ఎక్కువ ఈ టీమ్స్ విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మిగతా రిమైనింగ్ 4 teams తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్. రీసెంట్గా పోరన్ కూడా చాలా మంచి టచ్లో ఉన్నాడు. వాళ్ళ టీం కూడా బాగా ఆడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఏదైనా అప్డేట్ ఇస్తున్నప్పుడు మీరు వెంటనే దాన్ని ఫాలో అవ్వండి. ఇంకా మీరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ చూసుకుంటే కనుక ఈ పిచ్చెస్ అనేవి బ్యాటింగ్ ఎక్కువ అనుకూలిస్తుంది, బౌలింగ్ తక్కువ అనుకూలిస్తుంది. 90% మ్యాచెస్ అనేవి బ్యాటింగ్కి ఎక్కువ పిచ్ అనుకూలిస్తుంది. ముఖ్యంగా బిగ్ హిట్టర్స్ ఉండడం వల్ల చాలా అంటే హై స్కోర్ ఎక్కువ జరుగుతుంది. అండ్ జాక్పాట్ మ్యాచెస్ కూడా జరుగుతాయి. లో స్కోరింగ్ జరిగిందంటే అది చాలా తక్కువ స్కోర్కి అలౌట్ అయిపోతుంటారు. 120, 130కి అలౌట్ అయిపోతుంటారు. ఆ టీమ్స్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ప్లే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 120ని కూడా డిఫెండ్ చేస్తారు. ప్రీవియస్ లీగ్స్లో చూసాం మనం, ప్రీవియస్ పాత టోర్నమెంట్లో. సో మీరు గుర్తుపెట్టుకోండి, హై స్కోర్ అయినా లో స్కోర్ అయినా మన టీం బ్యాక్ చేసుకున్నప్పుడు మంచి రేట్లోనే బ్యాక్ చేసుకోండి. అండ్ లో రేట్లో లాస్ట్ కట్ బుక్ సెట్ చేసుకోండి. లాస్ట్ ఓవర్లో మాత్రం బ్యాక్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో కనుక మనం బ్యాట్ వేస్తామంటే అది మ్యాచ్ అనేది మళ్ళీ మనం లాస్ట్ కట్ చేసుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. మీకు ప్రతిదీ నేను వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను అండ్ టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఫ్రెండ్స్. ఫ్రీగా ప్రొడక్షన్ ఇస్తున్నాను కాబట్టి చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.